హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ మరియు బంజారాహిల్స్లో కలవు. సో ఈరోజు కొంచెం డిఫరెంట్ టాపిక్ చెప్తాను. ఏంటి అని అంటే ఎస్థెటిక్. ప్రతి ఒక్కరికి చిరునవ్వు, అందం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఎవరికైనా సరే ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళ యొక్క చిరునవ్వును చూసి. అయితే కొంతమంది నవ్వినప్పుడు ఏమవుతుందనంటే చిగుళ్ళు అనేటివి బాగా కనపడతాయి. కొంతమంది సెలబ్రిటీస్ అనుకోండి, ఆ తర్వాత నార్మల్ పీపుల్ అనుకోండి, ఎవరైనా సరే నవ్వినప్పుడు చిగుళ్ళు బాగా కనపడ్డప్పుడు ఏమవుతుందంటే అవతలి వ్యక్తికి ఇదేంటి ఇలా ఉంది స్మైల్ అని చెప్పేసి ఒక చిన్న అభిప్రాయం అనేది కలుగుతుంది. అయితే 15% నుంచి 25% మందికి గమ్మీ స్మైల్, అంటే నవ్వినప్పుడు 2 mm కంటే ఎక్కువ చిగురు కనపడితే వాటిని ఏమంటారంటే గమ్మీ స్మైల్ అంటారు అన్నట్టు. అయితే ఈ గమ్మీ స్మైల్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటివి అని అంటే, నెంబర్ 1 మ్యాగ్జిల్లా ఎత్తుగా ఉండడం, అంటే పై దవడ భాగం కొంచెం ఎత్తుగా ఉండడం. నెంబర్ 2 లిప్ షార్ట్గా ఉండడం. సో నెంబర్ 3 పళ్ళు కిందికి జారి నవ్వినప్పుడు ఈ యొక్క గమ్మీ స్మైల్ అనేది క్లియర్గా కనపడుతుంటుంది. కొంతమందికి కేవలం చిగురు మాత్రమే పెద్దగా ఉంటుంది, పళ్ళ సైజు చిన్నగా ఉంటుంది. సో ఇలాంటి 4 రకాల కారణాల వల్ల నవ్వినప్పుడు చిగుళ్ళు మొత్తం స్మైల్ చేసినప్పుడు కనపడ్డప్పుడు అది అందవికారంగా ఉంటుంది. అయితే డెంటిస్ట్రీలో ఈ యొక్క గమ్మీ స్మైల్ని కరెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రొసీజర్. సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నట్టు దీంట్లో అంతా కూడా. నెంబర్ 1 ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు చిన్నగా ఉన్నాయి, 2 mm బదులు 4 mm గమ్ లైన్ కనపడుతుంది, నవ్వితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కనపడుతుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ప్రీమోలార్ టు సెకండ్ ప్రీమోలార్ మనం పెరోడెంటల్ ప్రోబ్ తోటి మార్జినల్ జింజైవా ఎంత పెద్దగా ఉందో చూసుకొని ఒక 2 to 3 mmని మనం లేజర్ తోటి మొత్తం కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది, టూత్ లెంత్ అనేది మంచిగా విజిబుల్ అవుతుంది, మంచిగా కనపడుతుంది. ప్లస్ నవ్వినప్పుడు హాఫ్ ఆఫ్ ది 60 to 70% ఆఫ్ ద గమ్ అనేది గమ్మీ స్మైల్ అనేది కరెక్ట్ చేయబడుతుంది. దీన్ని ఏమంటున్నాం మనం, క్రౌన్ లెంతనింగ్ ఆర్ జింజివెక్టమీ అని అంటాం. నెంబర్ 2 లిప్ రీపొజిషనింగ్. అంటే కొంతమందికి నవ్వినప్పుడు షార్ట్ లిప్ ఉంటుంది. షార్ట్ లిప్ ఉండడం వల్ల చిగురు ఎక్కువ కనపడుతుంది, ఆ తర్వాత లిప్ అనేది పైకి జరగడం జరుగుతుంది. అయితే దానికి ఏం చేస్తారనంటే ఈ లిప్ కింది భాగంలో మ్యూకోబక్కల్ ఫోల్డ్లో చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ తర్వాత ఈ యొక్క లిప్ని కొంచెం ముందరికి లాగేసి లిప్ రీపొజిషనింగ్ అనే సర్జరీ ద్వారా మనం గమ్మీ స్మైల్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 3 కొంతమందికి మ్యాగ్జిల్లా పెద్దగా ఉండడము, ఆ తర్వాత పళ్ళు కిందికి జారడము, ఇలాంటివి జరుగుతాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము అని అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, అంటే మినీ ఇంప్లాంట్స్ యూస్ చేసి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసి కొంచెం మ్యాగ్జిల్లాని రిట్రాక్ట్ చేసి పళ్ళని ప్రాపర్ పొజిషన్లో పెట్టి ఆ తర్వాత క్రౌన్ లెంతనింగ్ చేసి ఆ తర్వాత బోన్ కాంటూరింగ్ చేసి మనం గమ్మీ స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్లలో కొంతమంది పేషెంట్లకు ఎలా ఉంటుందని అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, బోన్ కాంటూరింగ్ చేయాల్సి వస్తుంది, లిప్ రీపొజిషనింగ్ చేయాల్సి వస్తుంది అండ్ క్రౌన్ లెంతనింగ్ చేయాల్సి వస్తుంది. ఈ 4 ప్రొసీజర్ల ద్వారా కూడా కాంప్లెక్స్ కేసెస్కి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ చాలామందికి క్రౌన్ లెంతనింగ్ ఆర్ జింజివెక్టమీ ప్రొసీజర్ ద్వారానే సెట్ అయిపోతుంది. ఎవరికైనా సరే వాళ్ళ యొక్క అందం మీద ఒకవేళ ఎక్కువ శ్రద్ధ ఉన్నట్లయితే, లేదు ఇబ్బంది అవుతుంది అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎలిడెంట్ హాస్పిటల్స్ని సంప్రదించి ఈ గమ్మీ స్మైల్ కరెక్షన్ అనేది చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ దీనికి సపరేట్గా ఒక సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ని డీల్ చేయడానికి సపరేట్ స్పెషలైజేషన్ ఉంటుంది, అదే పెరియోడాంటిక్స్. పెరియోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో ఈ గమ్మీ స్మైల్ అనేది కరెక్ట్ చేయబడుతుంది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఆఫ్టర్ 21 days మీ యొక్క స్మైల్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్.